ఆంధ్రప్రదేశ్ శాసనసభలో విద్యుత్ భద్రత, ఆక్వా కల్చర్ సబ్సిడీ అంశాలపై చర్చ సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ప్రకటనలు చేశారు. ఎమ్మెల్యే లోకం నాగమాధవి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ లైన్లు అన్ని నియమ నిబంధనలు అనుసరించి వేస్తున్నామని తెలిపారు. అయితే విద్యుత్ లైన్లు వేసిన తర్వాత వాటి కింద ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం వల్లే భద్రతా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. విద్యుత్ ప్రమాదాలకు ప్రధాన కారణం అవగాహన లోపమేనని, ఈ నేపథ్యంలో అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రమాదకరంగా మారిన లైన్లు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. లైన్లు, స్తంభాల మార్పిడి కోసం సంబంధితులు దరఖాస్తు చేస్తే మార్పులు చేపడుతున్నామని తెలిపారు. విజయనగరం జిల్లాలో ఎంపీ నిధుల ద్వారా అనేక ప్రాంతాల్లో లైన్ల మార్పిడి చేపట్టినట్లు వెల్లడించారు. ప్రాణాల కంటే మరేది విలువైంది కాదని, విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి స్పష్టం చేశారు. పామాయిల్ తోటల్లో కోత సమయంలో కూడా విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. విద్యుత్ ప్రమాదాల నివారణ చర్యల కోసం ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలో ప్రతి జిల్లాకు ₹1 కోటి చొప్పున మంజూరు చేసినట్టు తెలిపారు. అలాగే విద్యుత్ లైన్ల కింద ఇళ్ల నిర్మాణాలకు పంచాయతీ, మున్సిపల్ శాఖలు అనుమతులు ఇవ్వకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని తెలిపారు. ఆక్వా కల్చర్ రంగానికి విద్యుత్ సబ్సిడీ జోన్, నాన్ జోన్ విధానంలో అమలు చేస్తున్నామని తెలిపారు. లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేవని, ఈ ప్రక్రియను ఫిషనరీ డిపార్ట్మెంట్ చేపట్టిందని తెలిపారు. ఏపీఈఆర్సీ ఆదేశాల ప్రకారం యూనిట్కు 3.85 వసూలు చేయాల్సి ఉండగా కూటమి ప్రభుత్వం 2.35 సబ్సిడీ ఉందని, యూనిట్కు కేవలం ₹1.50కే అందిస్తున్నట్టు వెల్లడించారు. మొత్తం 5,21,000 మంది ఆక్వా రైతులకు ఈ ప్రయోజనం అందుతుందని తెలిపారు. గతంలో కంటే అదనంగా 50,000 ఆక్వా కల్చర్ కలెక్షన్లు మంజూరు చేసినట్టు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం నోటిఫైడ్ ఆక్వా కల్చర్ జోన్లో 10 ఎకరాలకు మాత్రమే పరిమితం చేసిందని విమర్శించారు. ఆక్వా రైతులను మోసం చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిదని ఆరోపించారు. మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆక్వా రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. సమాధానం, ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ప్రిస్క్రైబ్డ్ కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ అండ్ సేఫ్టీ నామ్స్కు అనుగుణంగా ఏర్పాటు చేయడం అయింది సార్. అయితే కొన్ని ప్రాంతాల్లో ఎలక్ట్రికల్ లైన్స్ ఏర్పాటు చేసిన తర్వాత ఇళ్లను నిర్మించుకోవడంలో భద్రతాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి సార్. ఏపీడీఎస్సీ అధికారులు సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించినప్పటికీ ప్రజల అవగాహన లోపం, పవర్ లైన్స్ దగ్గరగా మరియు వాటి కిందనే వివిధ రకాల కన్స్ట్రక్షన్స్ నిర్మించడం వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి సార్. అదేవిధంగా మీ ప్రశ్నకు సమాధానం, ఇలాంటివి గుర్తించినప్పుడు ఫీల్డ్ ఆఫీసర్స్ మరియు విద్యుత్ సిబ్బంది సంబంధిత వ్యక్తులకి సేఫ్టీ నామ్స్ పాటించాలి, లేదా లైన్స్ ఆర్ పోల్ షిఫ్టింగ్ కోసం తమకు అప్లై చేయాలని చెప్పడం జరిగింది సార్. చాలా గ్రామాల్లో సర్పంచులు మరియు పంచాయతీ సెక్రటరీలు అవసరమైన చోట్ల లైన్ మార్పిడి కోసం ప్రపోజల్స్ సమర్పిస్తున్నారు సార్. దానికి అనుగుణంగా విద్యుత్ సిబ్బంది వెంటనే సానుకూలంగా స్పందించి ఆ పనులను డిపాజిట్ కాంట్రిబ్యూషన్ పద్ధతి కింద అమలు చేస్తూ ఉన్నారు సార్. అట్లానే బ్రీఫ్ ప్రశ్నకు సమాధానం, లైన్ షిఫ్టింగ్, డిటిఆర్లు ఏర్పాటు మరియు పోల్ షిఫ్టింగ్ పనులు శాంక్షన్ స్కీమ్స్ కింద చేపడుతున్నాము. అవసరమైన చోట్ల ఎంపీ ల్యాండ్స్ నిధులు వినియోగించి వాటిని పూర్తి చేస్తూ ఉన్నాం సార్. 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో విజయనగరం జిల్లాలో పూర్తి చేసిన పనులు జాజరపేట గ్రామం, నెల్లమెల్ల మండలంలో ₹7,44,000 పని ఖర్చు పెట్టి పూర్తి చేశాం సార్. అట్లానే బీసీ కాలనీ, వీటి అగ్రహారం, విజయనగరంలో ₹6,63,999 ఖర్చు చేశాం సార్. మిగిలిన పెండింగ్ పనులు ఫండ్స్ అవైలబిలిటీని బట్టి తప్పకుండా పూర్తి చేస్తాం సార్. ప్రాణాల కంటే ఏది కూడా విలువైంది కాదు, తప్పకుండా వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెడతాం. ఈ సంవత్సరం ఈపీడీఎస్ఎల్ కింద ప్రతి జిల్లాకు కూడా ₹1 కోటి ఇచ్చాం. ఇట్లాంటి సమస్యలన్నింటినీ కూడా త్వరగా పూర్తి చేయమని చెప్పి ₹1 కోటి కూడా చెప్పాం. ఇటీవల బడ్జెట్లో కూడా సేఫ్టీ అండ్ డిపార్ట్మెంట్ కూడా ₹10 కోట్ల బడ్జెట్లో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి దీని మీద ₹10 కోట్లు ఇవ్వటం జరిగింది. సేఫ్టీ మెజర్స్ ఎక్కువ కూడా తీసుకోమని చెప్పి, ఎందుకంటే ఇటీవల కాలంలో డిటిఆర్స్ని హైట్ పెంచి పెట్టడం కానీ, లేకపోతే ఎక్కడన్నా ఇందాక సభ్యులు చెప్తానే ఉన్నారు, పోల్ ఉన్న చోట లోపల పోల్ పెట్టుకొని ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళే చెప్తారు. ఇట్లాంటి ఎన్నోసార్లు చెప్పినా సరే లైన్స్ ఏదైతే రోడ్లు కింద వదిలేసి ఉన్నాయో దాని కింద వెళ్ళి ఇల్లు కట్టుకుంటున్నారు, లైన్స్ ఉన్న కిందకి వెళ్ళి ఇల్లు కట్టుకుంటున్నారు. ఇల్లు కట్టేటప్పుడే చాలా మంది ప్రమాణాల సొత్తు వాటర్ పెట్టుకుంటా, క్యూరింగ్ చేసుకుంటా, రకరకాల కారణాలతోటి చనిపోతాం అన్నమాట వాస్తవం. వాటిని చాలా ఎక్కువగా నిధులు కావాలి. వాటిని ఈ మధ్యకాలంలో ₹1 కోటి కాడికి జిల్లాకు పెట్టి కొన్ని పనులు చేసుకుంటా, ఎక్కడైతే అర్జెంట్ అవసరమో వాటిని అన్నింటి చేసుకుంటూ వెళ్తాం. అదే కాదు సార్, చాలా చోట్ల ఇప్పుడు మనకి తోటలు ఉన్నాయి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలో తోటలు ఉన్నాయి. తోటలు పెరిగిన తర్వాత కరెంట్ లైన్లు, పామాయిల్ కొట్టేటప్పుడు అవి కూడా దెబ్బతింటా ఉన్నాయి. అక్కడ కూడా ప్రాణ నష్టం జరుగుతుంది. అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టి
ఆ ఎనపై కాకుండా రాడ్లు, ప్లాస్టిక్ రాడ్లు అవి మార్కెట్లో దొరుకుతాయి. వాటి మీదకి వాటితోటి వాడమని చెప్పి కూడా పలుసార్లు రిక్వెస్ట్ చేస్తున్నాం. మన ప్రజాప్రతినిధులు కూడా వాటిలో పాల్గొని తోటల దగ్గర కానీ, లేకపోతే ఇళ్ల కింద కట్టకుండా ఉండటం కానీ, పంచాయతీలో పర్మిషన్స్ ఇవ్వనీయకుండా ఉండటం కానీ, మున్సిపాలిటీల్లో కానీ వాటి కింద కానీ ఎప్పుడో లైన్స్ వేసాం. లైన్స్ కింద వెళ్ళి ఆ సైట్ని కింద తీసుకెళ్ళి ఇల్లు కట్టేస్తున్నాం. ఇల్లు కట్టేటప్పుడు ప్రమాదాలు జరిగిపోతున్నాం సార్. కానీ మాధవి గారు చెప్పినట్టు, సభ్యులు చెప్పినట్టు ప్రత్యేకంగా వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏదన్నా దృష్టికి వస్తే కనుక మా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్గా వాటిని త్వరగా పూజ చేపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అంటే కొన్ని చోట్ల మంత్రి గారు ఈ రోడ్లు కూడా హైట్ పెంచడం, కాంక్రీట్ రోడ్లు వేసినప్పుడు కొంచెం సమస్య చాలా చోట్ల వస్తుందండి. అది బట్ 9 మీటర్స్ హైట్ ఉండే పోల్స్ తీసుకున్నాం. వాటి ద్వారా అన్నింటిని కూడా పెంచే మార్గం చేస్తున్నాం సార్. ఎప్పుడు యాక్వా రైతుల్ని సపోర్ట్ చేసింది ఎప్పుడైనా సరే తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో. గతంలో మనం ₹2 కాడికి అందరు రైతులకు ఇచ్చేవాళ్ళమే. ఎలక్షన్ ఉద్దేశించి ₹1.5కి అందరు రైతులకు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం మోసం చేసిన సంగతి అందరూ తెలిసిందే. తర్వాత ఏమైందంటే చేసిన తర్వాత ఇమ్మీడియట్గా 2022లో ఎప్పుడో మళ్ళీ అంత ఇవ్వలేమని చెప్పి దాన్ని యాక్వా జోను, నాన్ జోన్ అని చెప్పి విభజన చేయడం జరిగింది సార్. విభజన చేసిన తర్వాత రైతుల సంఖ్యని గణనీయంగా తగ్గించింది. తగ్గించడమే కాకుండా అప్పుడు దాదాపు 900 కోట్ల రూపాయలు సబ్సిడీ అమౌంట్ని అదేవిధంగా వదిలేసి 2021, 22, 22, 23 దాదాపు 490 కోట్ల పైన వదిలేస్తే ఈ ప్రభుత్వమే ఇటీవల కాలంలోనే పూర్తిగా ఆ పాతకాలం 1924లో ఉన్న సబ్సిడీని కూడా మొత్తం కూడా చెల్లించడం జరిగింది సార్. అది కాకుండా ఇప్పుడు మళ్ళీ కూడా మనం కొన్ని నియమాలు పెట్టుకున్నాం సార్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మనం ఏదైతే పండిస్తారో పంట అది రిజెక్ట్ కాకూడదనే ఉద్దేశంతో ట్రేసబిలిటీ సర్టిఫికేట్ ఒకటి కంపల్సరీగా కావాలని చెప్పి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము కలిసి ఆ కార్యక్రమం చేస్తున్నాం. ఇందాక సభ్యులు అడిగినట్టు తొందరలోనే ఒక మీటింగ్ పెట్టుకొని ఇంకా త్వరగా పూర్తి చేసే కార్యక్రమాన్ని కూడా తప్పకుండా చేస్తామని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను. దాదాపు గతం కంటే ఇప్పుడు 50,000 కనెక్షన్స్ అదనంగా మంజూరు చేశాం సార్. ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి మంజూరు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ₹1.5 వచ్చేస్తుంది. అది కాకుండా గతంలో పూర్తిగా దాదాపు 4,27,000 మందికి వాళ్ళు ఇస్తే మనం 5,21,000 మందిని ఈ జోన్ లోపల తీసుకొని రావడం జరిగింది సార్. దాదాపు 50,000 మంది, ఇందాక నేను చెప్పినట్టు 50,000 మంది రైతులను కూడా మళ్ళీ యాక్వా దాంట్లోకి అదనంగా మళ్ళీ రైతులు వచ్చారు. ఇట్లా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఇందాక FPA ఛార్జెస్ అని అన్నారు. వాటి మీద కూడా దృష్టి పెట్టి రైతులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయటమే కాకుండా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వచ్చిన తర్వాత యాక్వా, నాన్ యాక్వా అనేది ఉండదు. అందరూ కూడా రిజిస్ట్రేషన్ పరిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా ₹1.5 ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తాం సార్. మొదటి ప్రశ్న సమాధానం అవునండి. రెండవ ప్రశ్న సమాధానం కాదండి. జోన్, నాన్ జోన్ పాలసీ ప్రకారం అర్హులైన బెనిఫిషరీస్ని గుర్తించే ప్రక్రియ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నిర్వహించింది. మూడో ప్రశ్నకి ఆక్వాకల్చర్ సేవలకు APRC జారీ చేసిన రీటైల్ సప్లై టారిఫ్ ఆర్డర్స్ ప్రకారం యూనిట్కి ₹3.85 ఛార్జ్ చేయవలసి ఉంది సార్. ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన బెనిఫిషరీస్కి జీవో నెంబర్ 70 ప్రకారం గవర్నమెంట్ ₹2.35 సబ్సిడీ ఇస్తూ యూనిట్కి ₹1.5 మాత్రమే ఛార్జ్ చేయటం అయింది. గత ప్రభుత్వం జీవో నెంబర్ 92 4/7/2022 ఎలిజిబిలిటీని పరిమితం చేసి నోటిఫైడ్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ జోన్లో 10 ఎకరాల లోపు కలిగిన రైతులకు మాత్రమే ఈ ప్రయోజనం వర్తించేలాగా నిర్ణయించింది. డీ ప్రశ్నకు సమాధానం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పాలసీ డెసిషన్ ప్రకారం అమలు చేయబడుతుంది. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్,
వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును. వారెవ్వా నా పెళ్లి వాహ్వా! అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా! అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.